శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 4/7/2024. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము వారము గురువారము తిథి చతుర్దశి తెల్లవారుజామున 4:23 వరకు కూడా చతుర్దశి తిథి ఉండి తదుపరి అమావాస్య తిథి వస్తుంది. నక్షత్రం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 4:24 వరకు కూడా మృగశిర నక్షత్రం ఉండి తదుపరి ఆర్ద్ర నక్షత్రం వస్తుంది. యోగం గండయోగం ఉదయం 8:03 వరకు కూడా గండయోగం ఉండి తదుపరి వృద్ధి యోగం వస్తుంది. కరణం భద్రకరణం సాయంకాలం 4:41 వరకు కూడా భద్రకరణం ఉండి తదుపరి శకుని కరణం వస్తుంది. వర్జ్యం ఉదయం 10:13 ప్రారంభమై 11:49 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటలకు ప్రారంభమై 10:48 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం పగలు 2:48 ప్రారంభమై 3:36 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 7:23 ప్రారంభమై 8:57 వరకు ఉంటాయి. రాహుకాలం మధ్యాహ్నం 1:43 ప్రారంభమై 3:20 వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 8:50 ప్రారంభమై 10:27 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:34 ప్రారంభమై 7:12 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంకాలం 6:38 సూర్యుడు సంచరించేటటువంటి రాశి మిథున రాశిలోను, చంద్రుని యొక్క సంచారం వృషభ రాశిలోను జరుగుతుంది. ఈరోజు దక్షిణం వైపు వారసుల గనక సాధ్యమైనంత వరకు దక్షిణం వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు 12 రాశుల వారు కూడా రుద్రాభిషేకాలు రుద్ర హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ఇక ఈరోజు మన పీఠంలో భక్తుల అందరి యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి నెల కూడా జరిగే విధంగా మాస శివరాత్రి అభిషేక హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. అభిలాష కలిగినటువంటి వ్యక్తులు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు అని తెలియజేస్తూ, ఇక ఈరోజు గ్రహగతులను అనుసరించి 12 రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన నమ్మక ద్రోహాలు అనేటటువంటివి కలిగే అవకాశాలు, నమ్మినటువంటి వ్యక్తులే పనులయందు ఆటంకాలు కలిగించేటటువంటి విధానంలో ఉండడం, దూర ప్రయాణాల వలన అవాంతరాలు కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడడం, కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాల మధ్య ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి మధ్యవర్తుల యొక్క ప్రవర్తన వలన ఇబ్బందులు కలగడం, అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగా ఆశించినంత మంచిది జరగలేనటువంటి పరిస్థితుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉండడం, ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది కొంత గందరగోళంగా ఉండేటటువంటి విధంగా ఉండడం, స్వల్పమైనటువంటి శుభ ఫలితాన్ని పొందిన అదేదో గొప్పగా సాధించాను అనేటటువంటి అభిప్రాయ ధోరణికి రావలసినటువంటి పరిస్థితి, గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంతవరకు ఆలస్యమయ్యేటటువంటి విధానంలో ఉంటాయి. అలాగే నిరుద్యోగస్తులకు కష్టకాలంగానే కొంతవరకు చెప్పుకోవచ్చు. అనుకోని విధానాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి వలన కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా కొంతవరకు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ స్వల్పమైనటువంటి లాభాలు మాత్రమే పొందుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేటటువంటివి పెరుగుతాయి. అలాగే చేయవలసినటువంటి పని కన్నా ఎక్కువగా చేయించుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు చివరన అంటే రాత్రి ప్రారంభం కావాల్సి వచ్చినటువంటి సమయంలో రాత్రి ప్రారంభం దగ్గర నుంచి కూడా కొంతవరకు శుభవార్తలను వినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద ఈరోజు విద్యార్థుల్లో కూడా అభిప్రాయ భేదాలు రావడం, కొన్ని విధానాల్లో ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటలను పెడచెవిని పెట్టడం వలన ఇబ్బందులు కలగడం జరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈరోజు మీకు అన్ని విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు మీకు ఏర్పడడానికి దత్త స్తవాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించుకోవడం వలన
విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు, చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలను చర్చించడం, తద్వారా అన్నదమ్ముల యొక్క స్థిరాస్తి విషయాల నిమిత్తంగా కానీ, ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి వివాదాల విషయాల నిమిత్తంగా కానీ, కోర్టు సమస్యల వలన కానీ, వీటన్నింటికీ కూడా మిత్రులతోటి, సన్నిహితులతోటి, స్నేహితులతోటి పరిష్కారం అయ్యేటటువంటి దిశగా చర్యలు కానీ తీసుకునేటటువంటి పరిస్థితి అధికంగా ఏర్పడుతుంది. సమాజంలో ప్రముఖులతోటి పరిచయాలు పెరుగుతాయి. అలాగే గృహ నిర్మాణాది ఆలోచనాసరలు కానీ, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ కార్యరూపాన్ని దాల్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది మెరుగుపడుతుంది. పాత రుణాలు అనేటటువంటివి తీరుస్తారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నటువంటి వ్యక్తులకు, వృత్తిపరంగా ఉన్నటువంటి వారికి పని భారం నుంచి ఉపశమనము అనేటటువంటిది కొంతవరకు కనిపిస్తోందని చెప్పాలి. అలాగే చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నూతన పెట్టుబడులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, వాటి గురించి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో అందేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈరోజు ధనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రతి ఇబ్బంది కూడా సమసిపోవడం, అనుకూలతలు ఏర్పడడం, కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందిని మధ్యాహ్నం దాటిన తర్వాత ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరము అనేటటువంటిది మాత్రం ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. సన్నిహితుల నుంచి వచ్చినటువంటి అవకాశాలను, అవసరానికి సహాయ సహకారాలను అందిపుచ్చుకునేటటువంటి విధానంలో ఉండి పని అయిన తర్వాత అంటే రేవు దాటాక తెప్ప తగలటేషం అనేటటువంటి తత్వం కింద కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. బంధుమిత్రుల నుంచి కీలకమైనటువంటి సమాచారము అనేటటువంటిది సేకరిస్తారు. అలాగే వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభాలను అందుకునేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు జిజ్ఞాస అనేటటువంటిది చదువు మీద పెరగడం, వేదాల్లో ఉండేటటువంటి విషయాలు కానీ, లేదా మనకు సంబంధించినటువంటి ఆర్షధర్మానికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కానీ, సర్వ విధాల చదువు విషయం నిమిత్తంగా అనుకూలతను ఏర్పరచుకునేటటువంటి పరిస్థితి, స్త్రీలకు అనుకూలమైనటువంటి సావకాశము అనేటటువంటిది ఈరోజు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీకు ఇంకా మంచి ఫలితాలు జరగడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి సప్త చిరంజీవ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా విలువైనటువంటి వస్తువుల వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా కనిపిస్తోంది. బంధువులతోటి, స్నేహితులతోటి కొద్దిపాటి విరోధాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, బంధువర్గాలతో సహా, సన్నిహితులతో సహా మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడడం, మీ మాటకు విలువ అనేటటువంటిది పెరుగుతోంది అని అనుకునేయడమే తప్ప అది ఏ విధంగా చూసినా సరే ఏదో రకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణిలోనే ఉంటుంది. ఇటు వృత్తిపరంగా కానీ, అటు వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ సమస్యాత్మకమైనటువంటి ధోరణి అనేటటువంటిది కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలను, సంప్రదింపులను, సహకారాన్ని తీసుకుంటారు. కానీ మళ్ళీ మీ స్థాయి ఏదైనా తగ్గిపోతుందేమో, ఏదో రకమైనటువంటి విధంగా మనల్ని ఇబ్బంది పెడతారేమో అనే ఆలోచన దృక్పథం నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వాయిదా వేసేటటువంటి పరిస్థితి చాలా మంచిది. మీరు అంతగా ముందుగా ప్రయత్నాలు కానీ, ప్రయాణాలు కానీ ముందుగానే నిర్ణయించుకున్నటువంటి విధంగా జరుగుతాయని అనుకుంటే అది ఒక పద్ధతి ప్రకారంగా చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ డబ్బు మాత్రం మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దైవ దర్శనాది కార్యక్రమాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు మధ్యాంతరంగా నిలిచిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి పనిని చెయ్యలేనటువంటి కారణంగా దగ్గర దాకా వచ్చినటువంటి పని కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితుల్లోనే ఉంది.
మొత్తం మీద ఈ యొక్క సమయంలో మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు కలగడానికి శ్రీ మహాశాస్త అనుగ్రహ కవచం అనేటటువంటి దాన్ని పారాయణ చేయడం, మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే భూతనాథ సదానంద సర్వభూత దయాపర అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన శుభకార్య ప్రయత్నాలు అనేటటువంటివి కలిసి రావడం, అనుకూలతలు ఏర్పడడం, పాత బాకీలు అనేటటువంటి వసూలు అవ్వడం, కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అనేటటువంటివి అందడం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయ నిమిత్తంగా అధికారుల నుంచి కీలకమైనటువంటి విషయాలు తెలుసుకోవడం, ఆ విధంగా అన్ని రంగాల నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని మీ దగ్గర అట్టపెట్టుకుని తద్వారా మీ అభివృద్ధికి దోహదపడేటటువంటి విధంగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఎదుటి వారికి సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ప్రయత్నాలు అనేటటువంటివి అనుకూలమైనటువంటి విధానంలో ఉంటాయి. బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ప్రారంభం లగాయితో కూడా ఉంటాయి. అయితే సాయంత్రం దాటిన దగ్గర నుంచి కొన్ని రకాలుగా పరిస్థితుల ప్రభావం వలన కొన్ని అవరోధాలు అయినటువంటివి ఏర్పడతాయి. అలాగే నూతన వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నాయో, పెట్టుబడుల నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీకు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా లలితా దేవాలయాన్ని కానీ, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా దేవాలయాన్ని కానీ, గ్రామదేవతా దేవాలయాన్ని కానీ దర్శించుకుని శ్రీ మంగళ చండీ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన స్థిరాస్తి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు కానీ, కోర్టుపరమైనటువంటి సమస్యలు కానీ, మధ్యవర్తిత్వాన్ని వహించేటటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు కానీ, అవన్నీ కూడా సానుకూల వాతావరణం ఏర్పడడం, అన్ని విధాల అభివృద్ధి సాధించడం, దూరపు బంధువుల నుంచి అందించేటటువంటి కొన్ని సమాచారం కానీ, వార్త కానీ మిమ్మల్ని కొంత ఆనందానికి గురి చేసేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కొంత విశేషమైనటువంటి విధంగా మెరుగుపడేటటువంటి అవకాశాలు, చేసేటటువంటి పనులు, చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు అనేటటువంటివి ఎన్ని కలిగినప్పటికీ వాటన్నింటినీ కూడా కూరలో కరివేపాకు తీసేసినట్టుగా తీసి పనులన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంలో మీకన్నా అనుభవజ్ఞుల యొక్క సలహాలు, మంచివారి యొక్క సలహాలు, పెద్దవారి యొక్క సలహాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వివాహ విషయాల్లో కానీ, ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల వ్యవహారంలో కానీ వేగవంతంగా చేసేటటువంటి రోజుగా కూడా రోజు చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అన్ని విధాలా కూడా ఆలయాలను సందర్శించేటటువంటి విధంగా, శుభకార్యాల నిమిత్తంగా పాల్గొనేటటువంటి విధంగా, లేదు విహారయాత్రలు చేయడానికి అనుకూలమైనటువంటి విధంగా ఉంటుంది. ఈరోజు ప్రారంభంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి కొంతవరకు ఉన్నప్పటికీ వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితుల నుంచి అదనంగా ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోందని చెప్పచ్చు. పైన ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను మీరు పొందడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము కూడా దగ్గర దాకా రావడం, ఆ పని గురించి ఏదో రకంగా ఎంతో కొంత ఆశ పెట్టుకోవడం, అది నిరాశగా తీరి వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉండడం,
ఉపశమనం పొందుతున్నాము అనేటటువంటి సమయానికి ఏదో రకమైనటువంటి సమస్య మిమ్మల్ని తలెత్తుతూ మీకు ప్రశాంతత అనేటటువంటిది లేని విధంగా మార్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంది. గృహంలో కొన్ని సంఘటనలు అనేటటువంటివి జరిగినటువంటివి కొన్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటున్నప్పటికీ సరైనటువంటి సమయానికి పని చేసేటటువంటి సమయంలో ఏదో రకమైనటువంటి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉన్నా మీలో ఉండేటటువంటి ఆత్మస్థైర్యం మిమ్మల్ని మనోబలాన్ని చేకూర్చేటటువంటి విధంగా మంచి ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తులుగా గుర్తింపు పొందేటటువంటి విధంగా ఉంచుతుంది అనేటటువంటిది గ్రహించండి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీకు అప్పగించినటువంటి బాధ్యతల గురించి తప్ప మిగిలినటువంటి ఎటువంటి విషయాల్లోనూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు సంయమనం కానీ సమర్థవంతంగా నిర్వర్తించినప్పటికీ ఆ పని భారాన్ని మీ మీద వేసుకోవడం కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు వాయిదా వేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పక్కవారి వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి తప్ప మీకు మీరుగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయిదా వేసేటటువంటి ప్రయత్నం చేయకండి. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని పెట్టుబడులు అనేటటువంటివి ఉన్నటువంటి సమస్యలు దూరం అవడం, అనుకూలతలు ఏర్పడడం, వ్యాపార విస్తరణ అనేటటువంటిది కలగడం జరుగుతుంది. అన్ని విధాలా పైన ఉదాహరించినటువంటి ఫలితాలను శుభ ఫలితాలుగా పొందడానికి, ఉన్నటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి నష్టాల నుంచి బయటకు రావడానికి శ్రీ వెంకటేశ విజయ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం వలన కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురయ్యి వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు కొంతమేర సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఆశించినటువంటి ఫలితాలు లేక ఇబ్బందులు పడుతూ ఉండడం, నిర్ణయాత్మకమైనటువంటి ప్రయత్నాలు అనేటటువంటివి కార్యరూపాన్ని దాల్చేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, కుటుంబ సభ్యుల యొక్క విషయం నిమిత్తంగా మీ యొక్క చేసేటటువంటి ప్రవర్తన కానీ మీరు చేస్తున్నటువంటి ఆలోచన దృక్పథం కానీ కొంతవరకు ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధంగా నడవడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యమైనటువంటి పనులు అనుకూలమైనటువంటి విధంగా పూర్తి చేయడానికి కొంతమేర మీ యొక్క బంధుమిత్రులు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి కొంతవరకు అందుతాయి. అందినప్పటికీ కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నిర్ణయించుకోలేనటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉండేటటువంటి పరిస్థితుల్లో మీరుండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏ పని చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ప్రారంభంలో ఉండేటటువంటి పనులు ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆ పనుల ద్వారా మాత్రమే మిగిలినటువంటి శుభ పరంపర అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటిది గ్రహించండి. విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తి అంతంత మాత్రంగా ఉంటుంది. అనుకూలతలు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. గొంతు అలాగే వెన్నుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వలన, మెడకు సంబంధించినటువంటి నరాల వలన ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి దుర్గా దేవాలయంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనా కార్యక్రమాన్ని చేయించుకోవడం, కుంకుమార్చన చేయించడం, అలాగే సాధ్యమైనంత వరకు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, అన్య స్త్రీ పరిచయాలు అనేటటువంటివి ఏర్పడడం, గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటటువంటివి సాధ్యమైనంత వరకు చాలా వేగవంతంగా నెరవేర్చేటటువంటి పరిస్థితులు ఉండడం, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా సకాలంలో పెట్టుబడులు అనేటటువంటివి అంది తత్కారణంగా వ్యాపార అభివృద్ధి అనేటటువంటిది కల్పించడానికి, అనుకూలత ఏర్పడడానికి ఈరోజు సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు.
నూతన అవకాశాలు అనేటటువంటివి అందిపుచ్చుకుంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంటా బయట కూడా పూజనీయమైనటువంటి వ్యక్తులుగా నవ్వుతూ ఉత్సాహంగా జీవనాన్ని గడిపేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేయడం, ఆర్థిక వ్యవహారాలు అనేటటువంటివి అనుకూలించడం, ఆకస్మిక ధనప్రాప్తి అనేటటువంటిది కలగడం, ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడం, అలాగే శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది లభించడం, గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి శుభ పరిణామాలు శుభకార్యాల నిమిత్తంగా నిర్వర్తించడం, అదేవిధంగా ఈరోజు మధ్యలో ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదో రకమైనటువంటి చిన్న గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడడం, ఆర్థికంగా ఎవరో ఒకరు ఏదో రకమైనటువంటి విధంగా కొన్ని సూటిపోటి మాటల వలన ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి ఉండడం, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా శత్రుమూలకమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని చికాకులు అనేటటువంటివి ఏర్పడి మానసిక ప్రశాంతత గురించి ఎదురు చూసేటటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి కానీ, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కానీ గురు కవచాన్ని పారాయణ చేసి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఆవు పాలతోటి కనుక అభిషేకం చేయించినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం, ఎటు చూసినా సరే విజయ దుందుభులను మోగించేటటువంటి అనుకూలత ఏర్పడడం, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఆశాజనకమైనటువంటి విధంగా అనుకూలతలు ఏర్పడడం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి, అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు అనేటటువంటివి వ్యక్తమవడం, అలాగే అత్యంత సన్నిహితమైనటువంటి వ్యవహారాలుగా నడుపుకునేటటువంటి పరిస్థితులు, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండేటటువంటి పరిస్థితి, సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు అనేటటువంటిది పొందే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఏవైతే ఊహించినటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయో అవన్నీ కూడా సానుకూల వాతావరణంలో ఉండడం, మీ యొక్క బదిలీల విషయం నిమిత్తంగా జరిగినటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణి ఈరోజు కొంత ఉపశమనం కలిగేటటువంటి దానికి దోహదం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి వరకు నూతన ఉత్సాహంతో ఈరోజు మధ్యలో కుటుంబ సభ్యుల యొక్క ఏదో రకమైనటువంటి సహాయ సహకారాల వలన వాటిని నిలబెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని విధానాల్లో ప్రధానంగా తండ్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోటి ఆకస్మికమైనటువంటి విధంగా గొడవలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు అనేటటువంటివి సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రాత్రిపూట ప్రయాణాల విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. ఒప్పందాలు చేసుకునేటటువంటి సమయంలో రాజకీయపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంతవరకు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ దక్షిణామూర్తి అష్టకాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క కారణంగా కార్యపరమైనటువంటి పనులు, అంటే కార్యాల నిమిత్తంగా చేసేటటువంటి శుభ పరిణామాలు కానీ శుభ ఫలితాలు కానీ అంతంత మాత్రంగా ఉండడం, ఓటమి భయము అనేటటువంటిది కలగడం, మానసిక ప్రశాంతత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, చిన్న తరహా పరిశ్రమలు బాట పడేటటువంటి పరిస్థితులు కొంతవరకు ఉన్నప్పటికీ విలువైనటువంటి వస్తువుల విషయంలో కానీ విలువైనటువంటి ఆభరణాల విషయంలో కానీ కొంచెం అత్యంత జాగ్రత్తలు అధికంగా తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ కొంత శుభవార్త వింటున్నప్పటికీ ప్రతిదానికి కూడా ఆర్థిక వ్యవహారము అనేటటువంటి ద్వారానే అనుకూలత అనేటటువంటిది ఏర్పడే విధంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి మాటలు లేవు. అలాగే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు పరిచయం అవడం, మంచి ఉత్సాహాన్ని కలిగించేటటువంటి విధంగా ఉండడం,
తద్వారా బంధువర్గం నుంచి కొన్ని శుభవార్తలు వినవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. ప్రతిదీ కూడా శుభవార్త జరుగుతోందని అందరూ అనుకుంటూ ఉంటారా కానీ మేకపోతు గాంభీర్యంగా మీలో మీకే కొన్ని రకాలైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణులు కనిపిస్తూ ఉంటాయి. అయినా వాటిని బయటకి వ్యక్తం చేయకుండా నూతన ఉత్సాహంతో ముందుకు సాగేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అవకాశాల దగ్గర దాకా రావడం, తదనుగుణంగా అనుకున్నటువంటి పనుల నిమిత్తంగా కొంచెం వాయిదా వేసేటటువంటి పరిస్థితులు కూడా అధికమవడం అనేటటువంటిది జరుగుతాయి. ఈరోజు కుటుంబంలో మధ్యవర్తిత్వం వహించినటువంటి వ్యక్తుల వలన కొన్ని స్వల్పమైనటువంటి వివాదాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి దైవపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే గృహ నిర్మాణపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయం నిమిత్తంగా కొంచెం వరకు అధిక ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. అనుకూలతలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకున్నటువంటి పని తప్ప అన్ని పనులను చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని విధాలా కూడా ఈరోజు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి శ్రీ హయగ్రీవ కవచాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుటుంబంలో అనుకోని విధానాల్లో కలహాలు, ఆలోచన విధానంలో చంచలత్వం ఏర్పడుతూ ఉండడం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురైనటువంటి దాని కారణంగా వాటిని ఏ విధంగా అధిగమించి ముందుకు సాగాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం వలన కొద్దిగా సతమతం అయ్యేటటువంటి పరిస్థితి. వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఆశించినటువంటి రీతిలో రాణింపు అనేటటువంటిది రాకపోవడం, పెట్టినటువంటి పెట్టుబడైనా వస్తుందా రాదా అనేటటువంటి అపోహ కలిగేటటువంటి పరిస్థితులు మీ చుట్టుపక్కల వ్యక్తులు మీకు కలిగించడం, అలాగే ఇంటికి సంబంధించినటువంటివి కానీ లేదా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి నిమిత్తంగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ నిమ్మనంగా జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, కార్యరూపం దాల్చినప్పటికీ ఏదో రకంగా కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు దానికి అనుగుణంగా ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క విషయంలో కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అందరికీ నచ్చనటువంటి విధానంలో ఉండడం, ముఖ్యంగా పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయలేక స్థిరాస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని వివాదాలు కలగడం, తత్కారణంగా కొన్ని ఒప్పందాలకు మీరు ఒప్పుకునేటటువంటి విధానంలో ఉండడం, పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేటటువంటి దానికి అతిగా సాహసించేటటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులతోటి అలాగే స్నేహితులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూనే జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి కొంత ఆలోచన దృక్పథం అనేటటువంటిది స్త్రీ పురుషుల ఉభయులకి కూడా కలుగుతుంది. ఈరోజు ప్రారంభం లగాయతూ అన్నదమ్ములు కానీ ఆడపడుచులు కానీ వారి తోబుట్టువులు అనేటటువంటి విధానంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వలన చిన్నపాటి వివాదాలు కూడా కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా వైద్య సంబంధమైనటువంటి కొద్దిగా సంప్రదించవలసినటువంటి పరిస్థితి కొంతవరకు మంచిది అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది విశేషమైనటువంటి విధానంలో పెరుగుతుంది. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కలగడానికి, అభివృద్ధిని సాధించడానికి దుర్గా దేవాలయంలో అమ్మవారికి సంబంధించినటువంటి విధంగా కుంకుమార్చన చేయించడం, అలాగే దుర్గా ద్వాత్రంశత్నామావళి అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన స్త్రీ మూలకంగా వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ విస్తరణ అనేటటువంటిది చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతమయ్యేటటువంటి విధంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో, అధికారులు మీకు ఏ విధంగా కొత్త రకమైనటువంటి కార్యరూపాన్ని ప్రారంభిస్తారో అని అనుకుంటున్నారు అవన్నీ కూడా నిజమవడం, అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం, మీకు ఎవరైతే పని చేయనటువంటి వ్యక్తులు ఉన్నారో వారు కూడా మీరు చేసేటటువంటి పనికి పరిపూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతాయి.
చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు క్రమక్రమంగా అధిగమించేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు మీకు సఫలీకృతం అవుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది ఈరోజు స్త్రీలకు చాలా అధికంగా కనిపిస్తోంది. పాత బాకీలు అనేటటువంటివి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ, ధనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులకు కానీ పాత బాకీలు అనేటటువంటి వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలన్నిటి నుండి కూడా రాజీ మార్గంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు ఉపశమనాన్ని పొందడం జరుగుతుంది. ఈరోజు చివరిలో చేసేటటువంటి పనులు కొంచెం మందకొడిగా సాగేటటువంటి పరిస్థితులు, దూర ప్రయాణాలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరమైనటువంటి విద్యా విషయాల నిమిత్తంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఆశించినటువంటి ఫలితాలు తత్కారణంగా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగాను కూడా ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కార్యసిద్ధి అనేటటువంటిది కలుగుతుంది. ప్రధానంగా స్త్రీలకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితి చాలా అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలు మరింతగా పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి మీరు కార్యసిద్ధి హనుమంత్ మంత్రాన్ని పారాయణ చేయడం, కార్యసిద్ధి హనుమంతుడి యొక్క దేవాలయాన్ని కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో కానీ సింధూర అర్చన చేయడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని కనుక మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.